ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చెను. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికతి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేశాను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. నిర్గమకాండము 11వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోచున్నాం. దేవుడు ఐగుప్తు దేశములో మోషే ద్వారా 9 రకముల తెగులని పంపాడు. 9 తెగులు వచ్చి ఐగుప్తు దేశాన్ని అంతా నాశనం చేసిన ఐగుప్తు రాజైన ఫరో ఇంకా మారు మనసు పొందలేదు. ఇజ్రాయేల్ ప్రజలని విడుదల చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తన హృదయం ఇంకా కఠినపరుచుకున్నాడు. దేవుని ఆజ్ఞకు అతడు విధేయత చూపించలేదు. 9 తెగుళ్ళు అయిపోయినా ఇంకా అతని హృదయము కాఠిన్యంతోనే ఉంది. దేవుడు ఇప్పటి వరకు దీర్ఘశాంతము చూపించినట్టు మనకు కనబడుతుంది. ఇక చివరి తెగులుని దేవుడు పంపబోతున్నాడు. ఈ తెగులుతో ఐగుప్తు రాజు తలదించుకోవాల్సిందే, ఆయన ఇజ్రాయెల్ ప్రజలను పోనివ్వాల్సిందే. ఇక ఇదే చివరి తెగులు అని దేవుడు మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేకి ఎందుకు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని? తాను ఒకవేళ ఏదైనా తెగులు పంపాలనుకుంటే డైరెక్ట్గా దేవుడు పంపొచ్చు కదా. తాను ఏమి చేయబోచున్నాడో మోషేకి ఎందుకు తెలియజేస్తున్నాడు? మనము అబ్రహాము చరిత్ర ధ్యానించేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు భూమి మీద ఏదైనా చేయాలనుకుంటే తనకు ప్రియులైన వారికి వాటిని తెలియజేయకుండా చేయడట. ఆయన నేను చేయబోదాన్ని అబ్రహాముకు చెప్పకుండా ఉండదునా అని దేవుడు ప్రశ్నించుకుంటాడు. ఈ భూమి మీద దేవుడు ఏ కార్యం చేయాలన్నా తప్పకుండా చేయబోయే ముందు తన ప్రజలకు దేవుడు తెలియజేస్తాడట. చెప్పి చేసే దేవుడు ఆయన. అలాగే మోషేకి చెప్తున్నాడు, ఇదిగో నేను చివరిగా ఐగుప్తు దేశం మీదకి మరొక తెగులు పంపబోతున్నాను. ఇక దీనితో ఫరో ఖచ్చితంగా లోబడాల్సిందే. ఈ మొదటి వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుడు ప్రతి మనిషి జీవితంలో దీర్ఘశాంతం చూపిస్తాడు. వెంటనే దేవుడు ఒక వ్యక్తిని నాశనానికి అప్పగించడు. 9 తెగుళ్ళు పంపిన తర్వాత ఇక దేవుని దీర్ఘశాంతమునకు ఒక ముగింపు ఉంటుంది అని మనకు గ్రహింపజేస్తుంది ఈ వచనం. దేవుడు దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పుడు శాంతంగానే ఉంటాడని అర్థం కాదు. ఆయన శాంతికి ఒకరోజు ముగింపు ఉంది. ఆయన పేషెన్స్కి ఒకరోజు లిమిట్ ఉంది. ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి ఇవ్వవలసినంత సమయాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఇక జీవితకాలం అంతా నీ కొరకు దేవుడు మౌనంగా ఉండడు. నీవు చేస్తున్న పొరపాటు విషయములో, నిన్ను శిక్షించే విషయములో దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడు శిక్షించక మునుపు. బైబిల్ అంతా కూడా అదే చూస్తాం మనం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గూర్చిన విషయాలు తెలియజేస్తూ వాటి లోపాలని ఎత్తి చూపిస్తూ, నేను మారు మనస్సు పొందుటకు మీకు సమయం ఇచ్చితిని కానీ మీరు మారు మనస్సు పొందనలరు. ప్రతి వ్యక్తికి దేవుడు మారు మనస్సు పొందే ఛాన్స్ ఇస్తాడు. ఆ మారు మనస్సు పొందే లోపే ఒకవేళ అతడు దేవుని తట్టు తిరిగితే, ఆ మారు మనస్సు పొందే సమయంలోనే దేవుని తట్టు తిరిగితే దేవుని శిక్ష అతని మీదకి రాకుండా ఆగిపోతుంది. 9 తెగులను దేవుడు పంపిన తర్వాత అప్పటికి కూడా ఫరో మారు మనస్సు పొందకపోయేసరికి ఇక లాస్ట్ తెగులు అతనికి దేవుడు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు నీ జీవితంలో కూడా ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని విలువలేని దానిగా చేయకండి. ఒకరోజు మన జీవితంలో కూడా మారు మనసు పొందకపోతే దేవుడు కఠినంగా శిక్షించవలసిన సమయం ఆసనమవుతుంది. ఈ లోకమంతటికీ దేవుడు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, యేసు ప్రభు రెండవసారి వస్తాడు, రెండవ రాకడ వస్తుంది అని 1000 సంవత్సరాల నుండి చెప్తున్నారు కదండి, ఇంకా రాలేదేంటి అని. ఆయన రాకడ ఆలస్యం అయిపోయేసరికి ప్రజలు హేళన చేస్తుంటారట. మీ యేసు ప్రభు వస్తాడని మా చిన్నప్పటి నుండి వింటున్నాం.
ఏడి ఇంకా రాలేదు కదా, వస్తాడని చెప్పేసి మీరు అందరినీ భయపెట్టిచ్చేస్తున్నారే కానీ ఆయన వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టుగా హేళన చేసే వాళ్ళు ఉన్నారు. దానికి పేతురు పత్రికలో సమాధానం ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా ఆయన దీర్ఘశాంతము కనుపరచబడుతుంది, ఆ లోపు ఇంకా కొంతమంది అయినా మారు మనసు పొందుతారేమో అని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. అంతేగాని ఆయన రావడం ఎంతసేపు చెప్పండి. ఆయన తాను రావాలనుకుంటే ఆయన క్షణాల్లో వచ్చేయగలడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇకనైనా మారుతారేమో అనే అవకాశాన్ని మానవునికి ఇస్తున్నాడు. ఫరోకి ఇచ్చినట్టుగానే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు అవకాశాలను ఇస్తాడు. ఆ అవకాశాల్ని మానవుడు సద్వినియోగం చేసుకోకపోతే ఏదో ఒకరోజు దేవుని కఠినమైన శిక్ష వారు అనుభవించక తప్పదు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. 2వ వచనంలో రాయబడిన విషయాన్ని గమనించండి. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్త యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనడని ప్రజలతో చెప్పుము. మోషేకు దేవుడు చెప్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక ఇజ్రాయిల్లోని 9 రకాల తెగులు అయిపోయాయి, ఇంకా ఫరో పంపలేదు, ఈసారి ఖచ్చితంగా పంపుతాడు, ఇక మీరు ప్రిపేర్ అయిపోండి. ఇంకా ఫరో హృదయం మారినట్టు కనబడలేదు. ఫరో మీరు పై వచనాలను చూస్తే ఆ 9వ తెగులు అయిపోయిన తర్వాత ఫరో ఇంకా కఠిన హృదయుడై మోషేకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి నాకు కనబడదు, నువ్వు నీ ముఖం నాకు చూపించొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అంత కఠినంగా ఫరో ఉంటే దేవుడు అంటాడు ప్రిపేర్ అయిపోండి, ఇక మీరు బయటికి వెళ్ళబోతున్నారు. పరిస్థితులు చూస్తే అలా కనబడట్లేదు, ఆయన పంపించేటట్లు లేడు, ఇంకా కఠినుడైపోయాడు. దేవుడేమో మీరు ప్రిపేర్ అయిపోయండి, ప్రతి పురుషుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో వారి దగ్గర వెండి బంగారం అడిగి తీసుకోండి, మీ జీతం మీరు అడిగి తీసేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రిపేర్ అయిపోండి అని. చూడండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఎలా ఉంటాయి అంటే విచిత్రంగా ఉంటాయి. పరిస్థితి ఒకలాగా ఉంటుంది, ఆయన చేయమన్న పని ఒకలాగా ఉంటుంది. దేవా, నువ్వు అందరి దగ్గర వసూలు చేసుకోమంటున్నావు, మమ్మల్ని ఇప్పుడు పంపడానికి సిద్ధపడుతున్నట్టున్నావు, కానీ ఇక్కడ పరిస్థితులు అలా కనబడట్లేదు, పరిస్థితులు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. సో దేవుడు ఒక కార్యం చేయక మునుపు ఫస్ట్ ఆజ్ఞ ఇస్తాడు. కార్యం జరుగుతుందన్న విశ్వాసంతో మనం ఆ పని చేయాలి. విడుదల జరగబోతుంది అన్న విశ్వాసం ఉంటేనే దేవుడు చెప్పిన ఈ పని ఇజ్రాయేలు చేయగలరు. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఐగుప్తీయుల దగ్గర నుండి వారు ఇన్ని రోజులు పడ్డ కష్టార్జితాన్ని తీసుకోవాలి. మీరు ప్రిపేర్ అయిపోండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రజల దృష్టికి ఈ ఆజ్ఞ వెరితనంగా అనిపించవచ్చు. ఎక్కడ ప్రిపేర్ కావడం, ఇంత మునుపన్నా ఆయన పంపించే అవకాశం ఏమైనా ఉందేమో, ఇప్పుడైతే ఆయన పరిస్థితి చూస్తుంటే ఇజ్రాయేల్ని ఏమాత్రం పోనిచ్చేటట్లేడు అని పరిస్థితిని బట్టి చూస్తే ఎవరు ఈ ఆజ్ఞకు లోబడే వాళ్ళు కాదు. సో దయచేసి గమనించండి, దేవుడు వాక్యం ద్వారా ఏదైనా మనతో మాట్లాడితే పరిస్థితుల వైపు చూడకండి. పరిస్థితులు ఖచ్చితంగా ప్రతికూలంగానే ఉంటాయి. దేవుడు ఫస్ట్ లోబడుటలో మనకు ఆశీర్వాదం ఉందని నేర్పిస్తున్నాడు. మీరు నేను చెప్పింది చేయండి, భవిష్యత్తు నేను నిర్ధారణ చేస్తాను, భవిష్యత్తును ఎలా నిర్ణయించాలో నేను చూసుకుంటాను. నా మాటకు లోబడండి, నేను చెప్పింది విశ్వసించండి, లోబడండి. విధేయతలో చాలా ఆశీర్వాదం ఉంది. దాంట్లో మనం ఎప్పుడు కూడా రీజనింగ్ చేయొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు, పరిస్థితులు అలా లేవు కదా, దేవుడు చెప్పింది ఒకలాగుంది, పరిస్థితి ఒకలాగుంది అని అనవసరమైన మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనకేదో తెలివితేటలు ఉన్నట్టుగా దేవుని ప్రశ్నించి అనవసరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయకండి. దేవుడు చెప్పాడు చేయండి, అంతే. మనకి ఎట్లుంటుందంటే ఈ రోజుల్లో పరిస్థితి, డాక్టర్ ఏదని చెప్పాడు అనుకోండి జబ్బు ఉందని, ఇంటికి రాగానే రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. దానికి తోడు చాట్ జీపీటీ ఒకటి వచ్చింది. మీకు ఏం కావాలన్నా వివరాలన్నీ డీటెయిల్గా వస్తాయి. అమ్మా ఈ జబ్బు ఉంది, ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటే దాంతో తృప్తి పడరు మనిషి. సరే జబ్బు ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చాడు, అయిపోయింది కదా, రాగానే గోల్ వేసుకుంటే అయిపోతుంది కదా. లేదు, ఈ గోల్ ఎందుకు పనిచేస్తుంది, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ జబ్బుకి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఈ జబ్బు వల్ల నాకు వచ్చిన నష్టం అసలు ఎందుకు వచ్చింది, ఇది ఇంత రీసెర్చ్ అక్కర్లేదు. ఆల్రెడీ ఆ రీసెర్చ్లన్నీ వాళ్ళు చేశారు, వాళ్ళు చదివారు, డాక్టర్లు చదివారు, వారు 10 ఏళ్ళు ఏదో కష్టపడ్డారు, వాళ్ళు చదివి మీకు అన్నీ ఈజీగా దాని పరిష్కారం ఏంటో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ అలా కుదరదు మనకు. నో, దీని యొక్క వివరాలు పూర్తిగా నాకు తెలియాలి. అదే కాన్సెప్ట్తో దేవుని విషయాలు కూడా ఆలోచన చేస్తుంటాడు మనిషి. దేవుడు చెప్పాడు అంతే, ఇక చెయ్యి. మెడిసిన్ ఇచ్చేసాడు దేవుడు, ఒక సమస్య ఉంది, దాని పరిష్కారం ఏంటో దేవుడు ముందే చెప్పేస్తాడు. నువ్వు లోబడు, దీని ద్వారా ప్రతిఫలాన్ని చూస్తావు. ఇంకా అంతవరకే నీకు కావాల్సింది. దేవుడు ఎలా చేస్తాడు ఇదే సాధ్యమయ్యే పనేనా? దేవుడు మమ్మల్ని ఇక్కడ అన్నిటిని సర్దుకోమంటున్నాడు. ఏంటి అన్ని సర్దుకున్న తర్వాత ఫరో పంపకపోతే? ఇలాంటి అవిశ్వాసపు ఆలోచనలు కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా మన ఆలోచన ధోరణి ఉంటే దేవుని కార్యాలను మన జీవితాల్లో చూడలేము. సో ఈరోజు నేర్చుకోవాల్సిన 2వ పాఠం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు ఇంకా అనుకూలంగా మారక మునిపే కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు.
పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయండి. అర్థమైనా అర్థం కాకపోయినా లోబడుటలోనే దీవెన ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. ఆ రెండవ వచనంలోనే మరొక విషయాన్ని గమనించండి. ఇన్ని ఏండ్లు ఇజ్రాయిలీలు ఐగుప్తీయులకు బానిసత్వంగా సేవ చేశారు. బహుశా వారు జీతం లేకుండా సేవ చేశారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, మాకు విడుదల ఇస్తే చాలు, ఆ జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, మమ్మల్ని విడిచిపెట్టండి అనే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఫరో సరే మీకు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మీకు జీతం ఏమి ఇవ్వను, విడుదల చేస్తున్నా వెళ్ళిపోండి అని అంటే, ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా దుఃఖపడేవాడు కాదనుకుంటా నేను. మాకు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, వెట్టి చాకిరి చేసేసి అలసిపోయాం, మాకు విడుదల ఇస్తే చాలు, మాకు డబ్బు అక్కర్లేదు, వెళ్ళిపోతాం అనుకునే స్థితిలో ఉన్నారు ఇజ్రాయిలీలు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మీ యజమాని గుర్తించకపోవచ్చు, మీ కష్టార్జితాన్ని దేవుడు వ్యర్థపరచడు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కొన్నిసార్లు ఆ యజమానులు మోసం చేస్తారు శాలరీస్ ఇవ్వకుండా. కొన్నిసార్లు మన కష్టార్జితం మనము పొందుకోకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు ఏదో ఒక రీతిలో నీవు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. అయితే నువ్వు ఊహించని స్థితిలో దేవుడు ఇవ్వచ్చేమో. నీ కష్టము యథార్థంగా నువ్వు పడ్డ కష్టానికి దాని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చేదను. అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, మనం చేసే ప్రతి పని దాని యొక్క రిజల్ట్స్ని మనం అనుభవించాల్సిందే. ఇన్ని సంవత్సరాలు ఇజ్రాయిలీలు ఐగుప్తులో వారు బానిసత్వం చేశారు, జీతం లేకుండా చేశారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళని ఊరికే విడిచిపెట్టడానికి వీల్లేదు, మీరు వసూలు చేసుకొని వెళ్ళాలి. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, అది దేవుని సేవనే కానీ లేదా మనుషుల కొరకు మీరు చేసిన సేవనే కానీ, దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు మనం వద్దులేని వెళ్ళిపోయినా దేవుడు ఊరుకోడు. నీకు న్యాయబద్ధంగా రావాల్సిన జీతమును దేవుడు నీ చేతికి అనుగ్రహిస్తాడు. అది మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. ఇక 3వ వచనాన్ని చూద్దాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఇప్పుడు ఐగుప్తు దేశంలో మొత్తం సీన్ మారిపోయింది. ఫరో హృదయాన్ని పక్కన పెట్టేస్తే, ఫరో దగ్గర పని చేస్తున్న వారు కానీ ఫరో దేశంలో ఉన్న ప్రజలు కానీ ఇజ్రాయేలు పట్ల మోషే పట్ల వారికి ఉన్న అభిప్రాయం మార్చేసుకున్నారు. దేవుడు ఎక్కడ ప్రతికూలత ఉన్నదో ఆ ప్రతికూలతను అనుకూలతగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఇజ్రాయేలీలు ఇన్ని రోజులు వెట్టి చాకిరి చేయబడ్డారు. ఈ ఐగుప్తీయుల చేత భయంకరమైన హింసను అనుభవించారు. మీరు అంత మునుపు అధ్యాయాల్లో మనం చూస్తే కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి, అయ్యా నీ దాసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, కఠినంగా శిక్షిస్తున్నారు, మమ్మల్ని కొంచెం దయ చూపించండి అని బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది రాజు దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఆ అధికారులందరూ ఐగుప్తు దేశంలో ఫరో కింద ఉన్న సేవకులందరూ కూడా ఇజ్రాయిలీల పట్ల కనికరం చూపించడం మొదలుపెట్టారు. కొరడా చూపించిన వ్యక్తులే ఇప్పుడు కనికరం చూపించే పరిస్థితిలో ఉన్నారు. దేవుడు సిచ్యువేషన్ ఎలా మార్చేశాడో చూడండి. ఐగుప్తీయులందరూ ఇజ్రాయిల్ మీద కటాక్షము కనుపరిచారు, కనికరము చూపించారట. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. ఇంతకుముందు కఠినంగా ఉన్నారు, వెట్టి చాకిరి చేయించారు, కొరడాలతో కొట్టారు, భయంకరమైన బానిసత్వాన్ని జరిగించుకున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ను చూడగానే వారి లోపల కనికరం కలుగుతుందట. వారి హృదయాలు ఎలా మార్చబడ్డాయి, ఎవరు మార్చారు వారిని? దేవుడు అలాంటి కఠినులను కూడా కనికరము కలిగిన వ్యక్తులంగా దేవుడు మార్చాడు. మరొకటి, మోషేని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాడు. ఎంత ఘనపరిచాడో ఆ రెండో భాగం చెప్తుంది. అది గాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మనం గొప్పవాళ్ళం కావాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు మనమే గొప్ప చేసుకుంటాం. అక్కడే పెద్ద సమస్య. మనని మనమే గొప్ప చేసుకునే ప్రయత్నంలో ఇంకా మనము విలువలేని వారంగా మార్చుకుంటాం. మోషే ఐగుప్తీయుల సేవకుల, ఐగుప్తు దేశంలో ఉన్న సేవకులందరి దృష్టిలో ఎంతో ఘనుడుగా ఎంచబడుతున్నాడు, గొప్పవాడాయను. దేన్ని బట్టి ఫేమస్ అయ్యాడు? ఈ అద్భుత కార్యాలన్నీ తీసి ఫొటోస్ పెట్టుకొని మీడియాలో పబ్లిసిటీ చేశాడా? ఇదిగో నేను ఏం చేశానో చూడండి అని చెప్పి పబ్లిసిటీ కార్యక్రమాన్ని ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా? నో. మోషే ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగాయి. కానీ మోషే వాటిని బట్టి ఘనతను ఏనాడు కోరుకోలేదు. దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేశాడు. దేవుడు మోషేని ఘనపరిచాడు. ఇక్కడ మనం ఇంకొక పాఠాన్ని నేర్చుకోవాలి. ఎవరు దేవుణ్ణి ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. సింపుల్ కాన్సెప్ట్.
నీ జీవితంలో దేవుని ఘనపరచగలుగుతున్నావా? దేవుని నామాన్ని హెచ్చించగలుగుతుంటే తప్పకుండా నీ జీవితంలో కూడా ఘనతని దేవుడు అనుగ్రహిస్తాడు. ఘనత నువ్వు ప్రాకులాడితే దొరికేది కాదు, నువ్వు డబ్బులు ఇస్తే దొరికేది కాదు. ఘనత కొరకు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా అంత ఈజీగా దొరికేది కాదు. పైకి ప్రజలు నిన్ను పొగడొచ్చేమో, పెద్ద పెద్ద నాయకులను పొగుడుతారు. ఈరోజు 5 నిమిషాలలో ఆ నాయకుడు వెళ్ళిపోగానే ఏం మాట్లాడతారో మీకు తెలుసు. స్టేజ్ మీద ఒక్కొక్కరిని పొగుడుతలు చేస్తూ ఉంటారు. ఒక కార్యక్రమం అయిపోగానే భలే పాడారు సార్, భలే చెప్పారు సార్ అంటారు. అదంతా ఉట్టి మాటలే. ఏదో ఒక కార్యక్రమం అయింది, వారిని అభినందించాలి కాబట్టి 4 మాటలు చెప్పేస్తారు. ఈ ఘనతను చూసి మురిసిపోతావు, ఓ నన్ను ఎంత పొగిడారు, నన్ను ఓ దండాలు వేసి సన్మానాలు చేసే, ఇవన్నీ ఉట్టివే. మనుషులు నిన్ను పొగడాలని, మనుషులు నిన్ను ఘనపరచాలని నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు. అది దేవుడిచ్చినదైతేనే స్థిరంగా నిలిచి ఉంటుంది. సో దేవుని చేత ఘనపరచబడిన వాడు ధన్యుడు. అలాంటి ఘనత నీకు రావాలంటే దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. ఘనతను ఆశించకుండా ప్రయత్నం చేయాలి. దేవునికి లోబడుట నేర్చుకోవాలి. ఇదే సాక్ష్యము మనకు అపోస్తలను గురించి కూడా రాయబడింది. చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. కడవరి వారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. పేతురు యోహానులను గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఇది. మనం ముందు అధ్యాయంలో చూస్తే వీరు విద్యలేని పామరులు అని వారిని చిన్న చూపు చూశారు. కానీ ఆ విద్యలేని పామరులే ఈరోజు ప్రజలందరి చేత ఘనత నొందుతున్నారు. దేవుడు వారి ద్వారా అనేక సూచక్రియలు జరిగించాడు. ప్రజలు వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడ్డారు. అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఎవరిని గురించి రాయబడిన మాట ఇది? యేసు ప్రభు శిష్యులైన పేతురు యోహానులను గురించి రాయబడిన మాట. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఒకప్పుడు వారి జీవితానికి విలువ లేదు, కానీ దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుడు చేయమన్న పని చేయడానికి అడుగులు ముందుకేశారు. అక్కడున్న అధికారులు వ్యతిరేకించారు. మీరు సువార్త ప్రకటించకూడదు, యేసుని ప్రకటించకూడదు అన్నప్పుడు వారు యేసుని ఘనపరుస్తూ ఒక మాట అన్నారు. మేము దేవుడు చెప్పింది వినాలా, మీరు చెప్పింది వినాలా? మేము దేవునికే కదా లోబడవలసింది అని దేవుని ఘనపరిచిన జీవితం పేతురు యోహానులకు ఉంది. కనుక వారు ప్రజలందరి చేత ఘనత నొందిరి. కాబట్టి దేవుని ఘనపరచడం నేర్చుకుందాం. తప్పకుండా తగు కాలమందు దేవుడు మనని హెచ్చిస్తాడు. మనకి అందరికీ సుపరిచితంగా తెలిసిన వాక్య భాగం, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. అందరికీ తెలుసు, కానీ ఎవరు తగ్గించుకోరు. ప్రతి ఒక్కరి మనసులో హెచ్చించుకునే మనస్తత్వం ఉంటుంది. మాటల్లో మీరు గమనిస్తే అర్థమైపోతుంది. తగ్గించుకున్నా ఆ తగ్గింపులో కూడా మళ్ళీ గర్వం ఉంటుంది. నాలాగా ఎవరు తగ్గించుకుంటారు సార్ అంటాడు. అంటే అది తగ్గించుకున్నట్ట హెచ్చించుకున్నట్ట? చూడండి సార్, నేను వచ్చి కింద కూర్చుని అందరు పైన కూర్చుని నన్ను చూడండి ఎంత కింద ఇంత తగ్గించుకున్నానో అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది తగ్గించుకున్నట్ట హెచ్చించుకున్నట్ట? అందరు తిని ప్లేట్ పడేసి ఇస్తరాకు పడేసా సార్, నేను ఎంగిలి మెతుకులను తీసి ఇస్తరాకులను తీసి నేను డస్ట్బిన్లో వేసాను అని చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు తగ్గించుకున్నారా హెచ్చించుకున్నారా? చాలాసార్లు మనం తగ్గించుకున్నాం అనుకుంటూనే దాంట్లో హెచ్చించుకుంటాం. అలాంటి పొరపాటు మన ద్వారా జరగకూడదు. మోషే దేవుని మాటకు లోబడుతూ వెళ్ళిపోయాడు, అంతే. ఘనతను ఆశించలేదు. దేవుడు ఒక సమయమున మోషేని హెచ్చించాడు. ప్రజలందరి దృష్టికి మోషే మిక్కిలి గొప్పవాడాయను. ఆదిమ అపోస్తలు అట్టి సాక్ష్యాన్ని పొందారు. ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఆరంభంలో మన విలువేంటో లోకానికి తెలియదు, కానీ ఒకరోజు లోకం సంఘాన్ని హెచ్చించే రోజు రాబోతుంది. దేవుడు సంఘాన్ని ఘనపరిచే రోజు రాబోతుంది. ఎప్పుడు? సంఘము దేవుని ఘనపరిచినప్పుడు ఆ దినము రాబోతుంది. ఇక నిర్గమకాండం 11వ అధ్యాయం 4వ వచనానికి వెళ్దాం. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగడి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందుని తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లోనూ తొలిపిల్లలనియు చచ్చెను. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీద పుట్టదు. చాలు. ఇక ఈ 10వ తెగులు ఏంటో దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. నువ్వు ఫరోతో వెళ్ళి ఇలా చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. ఇప్పుడు ఎవరో రావడం కాదు, సాక్షాత్తు దేవుడే ఐగుప్తు మధ్యలోనికి రాబోతున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. 9 అవకాశాలు ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోలేదు ఫరో. ఈసారి దేవుడే రంగంలోనికి దిగి రావాల్సి వచ్చింది. దేవుడు అర్ధరాత్రి
ఆ దేశంలోనికి వస్తానన్నాడు. మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. మధ్యరాత్రి అంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అయితే అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతానమును పరిపూర్ణ గాఢ నిద్రలోనికి దేవుడు పంపబోతున్నాడు. పడుకున్నవారు పడుకున్నట్టే, ఇక మరలా లేవలేని పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతానమును దేవుడు శిక్షించబోతున్నాడు. రాజును మొదలుకొని, అనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. మనుషులు మాత్రమే కాదు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. ఒక్కసారి ఊహించండి, ఒకే రోజు అర్ధరాత్రి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతానం చనిపోవడం, భయంకరమైన విషాదకరమైన పరిస్థితి నెలకొనబోతుంది. ఇలాంటి ఘోష ఇంతకు మునుపు ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో ఇలాంటిది రాదు. అంటే సామాన్యమైన దుఃఖం కాదు. ఐగుప్తు దేశమంతా ఏడవాల్సిన రోజు అది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కడు ఏడ్చే రోజు ఎప్పుడు రాలేదు. ఒక దేశము ఏడ్చే రోజు ఎప్పుడు రాలేదు. ఐగుప్తు దేశంలో రాజు మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు ప్రతి ఇంట్లో ఏడుపే ఆ రోజు రాత్రి. దేవుడు జ్యేష్ఠ సంతానమును సంహరించబోతున్నాడు. ఎందుకు ఇది ఫైనల్ పెట్టాడు దేవుడు అంటే, అసలు దేవుని మాటకు ఫరో లోబడకపోతే దేవుడు తాను శిక్షించాలనుకున్నది జ్యేష్ఠ సంతానంనే. ఎందుకు స్పెషల్గా జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు శిక్షించాలనుకున్నాడంటే, ఇప్పుడు ఒకసారి 4వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. దేవుడు మోషేని ఆ పొదల్లో మాట్లాడుతున్నప్పుడు పిలిచినప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఇది. నిర్గమకాండం 4వ అధ్యాయం 22-23 వచనాలు. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనలేడ, ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. ఆగండి. అసలు దేవుడు ఈ 10 రకాల తెగుల గురించి ఫస్ట్ చెప్పలేదు. మోషేకి చెప్పాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? ఇజ్రాయిలు నా జ్యేష్ఠ సంతానం, నా జ్యేష్ఠ కుమారుడు ఇజ్రాయిలుడు, అతన్ని పోనిమ్ము, అతన్ని పోనివ్వని ఎడల నేను నీ జ్యేష్ఠ సంతానాన్ని సంహరిస్తాను, వెళ్ళి వార్నింగ్ ఇవ్వు ఫరోకు అన్నాడు. మోషే ఫస్ట్ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఇదే. దేవుని ప్రజలైన వీరు దేవునికి జ్యేష్ఠ సంతానం. జ్యేష్ఠ సంతానం అంటే 2 అర్థాలండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, సహజంగా 4 పిల్లలు ఉంటే మొదట పుట్టిన వాడిని జ్యేష్ఠుడు అంటాం, జ్యేష్ఠ సంతానం, ఫస్ట్ బోర్న్ అని పిలుస్తాం. మొదట పుట్టినవాడు అనే అర్థంతో పాటు జ్యేష్ఠుడు అనగా ఒక యూనిక్ పర్సన్. ఇంతమందిలో ఈ వ్యక్తి నాకు జ్యేష్ఠుడు అన్నాను అనుకోండి, అర్థం ఏంటంటే ఇంతమందిలో ఈయన స్పెషల్. జ్యేష్ఠుడు అన్న పదానికి ఒక ప్రత్యేకించబడిన వాడు, ఏ యూనిక్ సన్. వీళ్ళందరూ నా కుమారులే కానీ ఇతడు నా జ్యేష్ఠుడు అంటున్నానంటే ఇంతమందిలో ఇతడు ఒక ప్రత్యేకత పొందినవాడు, నాకు సన్నిహితుడు అని చెప్పడానికి కూడా దేవుడు జ్యేష్ఠుడు అన్న పదాన్ని వాడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకుని తర్వాత కొన్ని అంశాలు నేర్చుకునేటప్పుడు ఈ పదాలు అవసరమవుతాయి. యేసు ప్రభు ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఆది సంభూతుడు అని రాయబడింది. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ బోర్న్, మొదట పుట్టినవాడని. చాలామందికి ఆ మొదట పుట్టినవాడు అని యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్ని చూసి, ఆహా యేసు ప్రభు కూడా పుట్టాడు అంటే ఈయన కూడా ఒక ఆరంభం ఉంది అని యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఆ పదం అర్థం కాక. చూడండి, ఫస్ట్ బోర్న్ అన్న పదానికి మొదట పుట్టినవాడని అర్థం కాదు, ఈయన స్పెషల్ వ్యక్తి, మిగతా వారందరిలోకెల్లా ఈయన ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థం. ఇక్కడ ఇజ్రాయిలును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అతడు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇప్పుడు ఈ జ్యేష్ఠపుత్రుని విషయంలో నువ్వు ఏదైనా తేడా చేసావా, నీ జ్యేష్ఠపుత్రుని కొడతాను. ఇది దేవుడు ఇచ్చే వార్నింగ్ అన్నమాట. చాయిస్ ఇచ్చాడు, నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, నా కుమారుని ముట్టద్దు, నువ్వు నా కుమారుని విడుదల చేయండి. ఒకవేళ నా కుమారుని నువ్వు విడుదల చేయకపోతే నీ కుమారుని మీద శిక్ష పడుతుంది. ఇది వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అయితే వార్నింగ్ ఇచ్చిన వెంటనే దేవుడు శిక్షించలేదు. లెక్క ప్రకారం మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని పంపు అంటే పంపలేదు అనుకోండి, వెంటనే ఏం జరగాలి? ఐగుప్తు దేశంలో ఈ మాట నెరవేరాలి. నువ్వు పంపకపోతే నీ జ్యేష్ఠ సంతానం సంహరించదని అన్నాడు దేవుడు. వెంటనే జరిగిపోవాలి. కానీ జరిగిందా? లెక్క ప్రకారం ఈ 10వ తెగులు ఫస్ట్ తెగుల్లో అయిపోవాలి. దేవుని యొక్క కనికరం ఇక్కడ కూడా మీకు కనబడుతుంది. దేవుడు ఫరోకి ముందుగానే చెప్పాడు,
ఇజ్రాయిలును పోనివ్వని ఎడల నీ జ్యేష్ఠ సంతానం సంహరించబడుతుంది అని చెప్పినాక కూడా వెంటనే దేవుడు ఆ పని చేయలేదు. దానికంటే ముందు 9 తెగులను పంపించిన తర్వాత అప్పటికీ నువ్వు వినకపోతే ఇదిగో చివరికి జరగాల్సింది ఇదే. 9 చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చి ఫైనల్ జడ్జిమెంట్ దేవుడు మారు మనసు పొందకపోయేసరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. దేవుడు ఎవరిని వెంటనే నరకాగ్నిలోనికి పంపడు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి ఏ శిక్ష? నిత్య నరకాగ్ని గుండం గురించి కదా చెప్పేది. నమ్మిన వాడు నిత్య జీవానికి వెళ్తాడు, నమ్మని వాడు నిత్య నరకానికి వెళ్తాడు. అదే అంతిమ శిక్ష, అంతిమ తీర్పు. నమ్మి బాప్తిస్మ పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇప్పుడు ఎంతోమంది నమ్మట్లేదు, వెంటనే నరకానికి వెళ్ళిపోతున్నారా? లేదు. వాళ్ళు నిత్య నరకానికి దేవుడు పంపక మునుపు 9 ఆపర్చునిటీస్ ఇస్తాడు. అంటే ఎగ్జాక్ట్గా 9 అని కాదు, కానీ ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఫైనల్గా దేవుడు శిక్షించక మునుపు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తూ వస్తాడు. చిన్న చిన్న నష్టాలు జరుగుతుంటాయి దేవుని మాటకు లోబడినందుకు. అక్కడే సరి చేసుకుంటే ఈ భయంకరమైన నష్టం జరగకుండా ఉంటుంది. దేవుడు ముందుగానే చెప్తాడు, ఇదిగో నువ్వు లోబడకపోతే నీ శిక్ష ఇది, కానీ ఇది వెంటనే ఇవ్వడు. దీనికంటే ముందు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తూ ఎక్కడైనా మారు మనసు పొందుతావేమో అని అవకాశాలను ఇస్తుంటాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ఒక్కసారి అందరూ గ్రహించండి. నీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించిన సందర్భాలు ఉంటాయి. అయితే వెంటనే దేవుడు శిక్షించట్లేదు. ఆ ఉన్నతమైన మహా ఉగ్రత నీ మీద కురిపించక మునుపు దేవుడు చిన్న చిన్న దెబ్బలు కొట్టుకుంటూ నువ్వు మార్పు చెందుతావేమో అని అవకాశాలు ఇస్తాడు. ఆ చిన్న చిన్న దెబ్బలకు కొంతమంది ఏమాత్రం మార్పు చెందరు, దులిపేసుకుంటారు అంతే, ఫరోలాగా. పర్వాలేదులే, ఏం కష్టాలు వచ్చినా చూసుకుందాం, ఏం జరిగినా చూసుకుందాం, దేవుడు ఏమైనా చేసుకొని అని కొన్నిసార్లు దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ దేవుని యొక్క చిన్న చిన్న పనిష్మెంట్స్ని లెక్క చేయరు. కొంతమందికి దెబ్బలు తిని అలవాటు పడిపోతారు. కొట్టుకుంటావా కొట్టుకో, ఎంత కొట్టుకుంటావో కొట్టుకో అని అప్పగించేస్తారు అంతే శరీరాన్ని. అలాంటి వాడు హృదయ కాఠిన్యముతో నింపబడిన వాడు ఇక దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. కాబట్టి దేవుడు చిన్న చిన్న దెబ్బలు కొడుతున్నప్పుడే సరి చేసుకుంటే ఈ 10వ దెబ్బ దాకా రాము. ఒకసారి ఊహించండి, ఫరో ఒకవేళ ఆ 9 తెగులు లోపే మారుమనసు పొందితే ఈరోజు ఫరో ఇంట్లో శవం ఉండేది కాదు. ఐగుప్తు దేశంలో ఒక్కొక్క ఇంట్లో ఏడుపు ఉండేది కాదు. ముందే మార్పు చెందితే ఇంత నష్టం జరిగేది కాదు. ఈరోజు ఎవరో ఫరో గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోకండి, ఇక్కడున్న మనందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సేమ్ ఫరో లాంటి హృదయ కాఠిన్యం మన జీవితాల్లో కూడా కనబడుతుంది. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతుంటాడు, ఇలా చేయకండి, ఇలా చేస్తే ఇలా శిక్ష పడుతుంది అని చెప్పి కొన్నిసార్లు శిక్షను డిలే చేస్తుంటాడు దేవుడు. వెంటనే ఇవ్వకపోయేసరికి దేవుడు ఏం శిక్షిస్తాడులే అనుకుంటారు. ఒకసారి ఆలోచించండి, ఫరోని ఎంత మూర్ఖత. తన కళ్ళ ముందు ఏది మోషే చెప్పాడో అది జరుగుతూ వస్తుంది. మరి 10వ జరుగుతుందా లేదా? పైగా దేవుడు ఇంకా టైం ఇచ్చాడు. ఇప్పుడు వెంటనే ఆకాశం అగ్ని వచ్చేసి అందరి ఇంట్లో జ్యేష్ఠ సంతానం సంహరించలేదు. ఎప్పుడు దేవుడు టైమింగ్ చెప్పాడు, ఎప్పుడు వస్తాడన్నాడు? ఈరోజు మధ్యరాత్రి వస్తాను అంటే ఇంకా టైం ఉందా? కనీసం ఒక 4 గంటలైనా ఉందా? సరే, రాత్రి 7 గంటలకు అనుకుందాం. 8, 9, 10, 11, 12, 5 గంటల టైం ఉంది. ఇప్పటికైనా ఫరో ఇప్పటి వరకు ఆయన చెప్పిందని నేను జరిగాయి బాబు, అనవసరంగా నా జీవితంలో ఎందుకు నష్టం తెచ్చుకోవాలి, పోయిపోయి నా ఇంట్లో ఒక శవం చూడాల్సి వస్తుంది. ఐగుప్తు దేశం అంతా ఈ పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఆ 5 గంటల సమయంలో పశ్చాత్తాపడిన ఈ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకునేవాడు. ఈరోజు ఎంతోమంది హృదయాలలో ఇదే వైఖరి కనబడుతుంది. మార్పు చెందడానికి ఇష్టపడట్లేదు మనుషులు. స్పెషల్ ఈ తరంలో నేను చూస్తున్నాను. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనుషులలో ఏ మాత్రం మార్పు రావట్లేదు. కొన్నిసార్లు నాకే ఆలోచన వస్తుంది, నేను కరెక్ట్గా సేవ చేస్తున్నానా లేదా, కొన్నిసార్లు నా ప్రసంగం కరెక్ట్ లేదా. మనుషుల జీవితాల్లో 1% కూడా చేంజెస్ కనబడట్లేదు. అదే మూర్ఖత, అదే అజ్ఞానం, అదే నిర్లక్ష్యం. దేవుని కొరకైన రోషం కానీ, ఆ పరిశుద్ధత విషయంలో కానీ, సీరియస్నెస్ కానీ, ఒక తప్పు చేస్తున్నా కూడా ఏ ఫీలింగ్ లేకుండా చేసేస్తున్నారు. దేవుడు ఇన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటే ఏం చలనం కూడా కనబడట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఎన్నో దెబ్బలు దేవుడు కొడుతున్నా కూడా మీ లైఫ్లో చేంజెస్ ఏమైనా చూస్తున్నారు? అసలు మీ స్వభావంలో కానీ, మీ ఆలోచన ధోరణిలో కానీ, మీ మాటలో విధానంలో కానీ, పరిశుద్ధతలో కానీ ఎక్కడైనా కొంచెమైనా మీ ప్రవర్తనలో తేడా చూస్తున్నారా? వాక్యం ఏమైనా చలనం కలుగజేస్తుందా? దెబ్బలు తింటూనే ఉన్నారు కానీ మార్పు మాత్రం రావట్లేదు.
ఒకరోజు దేవుడు కఠినంగా శిక్షించాల్సిన సమయం వస్తుంది. దేవుని దీర్ఘశాంతానికి ఒక లిమిట్ ఉందని చెప్పాను. 9 తెగులు పంపిన తర్వాత లాస్ట్కి అప్పుడు ఫస్ట్ తాను చేస్తానన్న కీడు అప్పుడు చేయాల్సి వచ్చింది. శిక్ష నరకానికి వెంటనే దేవుడు ఎవరిని పంపడండి. ప్రపంచవ్యాప్తంగా ఏ మనుషుడైనా ఎంత మూర్ఖుడైనా వెంటనే దేవుడు ఒక వ్యక్తిని నరకానికి పంపడు. మధ్యలో చిన్న చిన్న దెబ్బలు కొడుతూ సరిచేయడానికి ట్రై చేస్తాడు. అప్పటికి వినకపోతే అప్పుడు నరకాగ్నిగుండంలో వేయాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు మనకు అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకొని మన లోపాలు సరిదిద్దుకొని దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడు రాబో మహా ఉగ్రత నుండి మనం తప్పించుకోగలం. ఇది మనం ఫరో జీవితం నుండి నేర్చుకోదగిన పాఠం. సో జ్యేష్ఠుడు అన్న మాట ఇక్కడ ఇజ్రాయిల్లోని దేవుడు ఏమని పిలిచాడు? మై స్పెషల్ సన్, నా కొరకు ప్రత్యేకించబడిన నా కుమారుడు అని ఇజ్రాయెల్ జనాంగం అంతటిని ఒక కుమారుడుగా పోలుస్తూ నా జ్యేష్ఠుడు అన్నాడా? ఎంత గొప్ప బిరుదు అది. ఇన్ని కోట్ల మంది భూమి మీద ప్రజలుండగా దేవుడు ఎవరిని స్పెషల్ అని పిలిచాడు? ఇజ్రాయిల్ని మాత్రమే స్పెషల్ అని పిలిచాడు, నా జ్యేష్ఠుడు అని. అయితే ఆ జ్యేష్ఠ గుంపులో ఈరోజు నీవు నేను చేర్చబడ్డాం. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నారు? చాలా విషయాలు అందులో ఉన్నాయి, కానీ 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును మనం వచ్చి ఉన్నాం. అంటే దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఒక జ్యేష్ఠ సంతానంగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగములో మనందరిని కూడా దేవుడు, అన్యులమైన మనలను, నిజానికి శరీరరీత్యా అబ్రహాము పిల్లలం కాదు మనం, కానీ విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలంగా ఎంచబడుతున్నాం. ఆ జ్యేష్ఠ సంఘం యొక్క గుంపులో మన పేర్లన్నీ కూడా రాయబడ్డాయి. జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి. యేసు ద్వారా మనమందరం ఆ జ్యేష్ఠత్వపు సంతానాన్ని పొందుకోగలిగాం. ఈ జ్యేష్ఠత్వ హక్కు కొరకే కదా యాకోబు పెనుగులాడింది. భౌతికమైన జ్యేష్ఠత్వ హక్కు కోసం అంత ప్రయాసపడ్డాడు ఆయన. ఏదో ఒకటి చేసి అది సంపాదించుకోవాలని. మనం ఏదో ఒకటి చేసి సంపాదించుకునేది కాదు. యేసు చేసిన శిలువ త్యాగమునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసము ద్వారా మనం ఆయన పిల్లలంగా ఎంచబడుతున్నాం. విశ్వాసులం గనుక అబ్రహాము పిల్లలు మనం ఎంచబడుతున్నాం. శరీరరీత్యా అబ్రహామునకు పుట్టిన విశ్వాసం లేకపోతే వారిని సర్ప సంతానం అనే పిలిచాడు దేవుడు. మనం శరీరరీత్యా అబ్రహాము సంతానం కాకపోయినా విశ్వాసము ద్వారా ఆ జ్యేష్ఠుల సంఘములో మన పేర్లు నమోదు చేయబడుతున్నాయి. కాబట్టి దేవుని దృష్టిలో రక్షింపబడిన వ్యక్తి ఒక యూనిక్ పర్సన్, ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి. వారి కొరకు దేవుడు భూమి మీద ఏమైనా చేయగలడు. వారికి వ్యతిరేకంగా ఎవరు ఏం పని చేసినా దేవుడు వారి మీద తిరుగుబాటు చేసి వారిని శిక్షించే దేవుడు ఆయన. సో ఇక్కడ ఇజ్రాయెల్ని దేవుడు ఎంత స్పెషల్గా చూస్తున్నాడో ఈరోజు మనలందరినీ అలా స్పెషల్గా చూస్తున్నాడు. మన పక్షం నుండి పోరాడుచున్న దేవుడు. అందుకొరకే అన్నాడు, మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి మనం జ్యేష్ఠులము, స్పెషల్ పీపుల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నిర్గమకాండంలో మళ్ళీ వద్దాం. 11వ అధ్యాయంలోనే, నిర్గమకాండం 11వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయెల్ను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇజ్రాయెలులో ఎవరి మీదనను ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. చాలు. ఇక్కడ ఇజ్రాయెల్ పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకతను చూపిస్తున్నాడు. ఐగుప్తు దేశం అంతటా కూడా ప్రతి ఇంట్లో డెడ్ బాడీ ఉంటుంది, కానీ నేను నా ప్రజలను ప్రత్యేకపరచుకున్నానని ప్రజలందరూ తెలుసుకునేలాగున ఇజ్రాయిలులో ఏ ఇంట్లో కూడా ఎవరికి ఏ హాని కలగదు. అక్కడ పశువులకు కూడా ఏ హాని కలగదు. పైగా ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టుగా ఇజ్రాయిల్ని ఆడుకున్నారు కదా, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఒక కుక్క కూడా తన తోక ఆడించడానికి వీల్లేదు. అంత స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఇక వారిని నేను విడిపించబోతున్నాను. వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, వారికి వ్యతిరేకంగా ఒక్క చిన్న కార్యం చేయడానికి కానీ ఐగుప్తు దేశంలో మనుషులకు లేదు, జంతువులకు కూడా ఆ అధికారం లేదు. దేవుడు ఎంత కఠినంగా ఇజ్రాయెల్ విషయంలో నిర్ణయం తీసుకున్నాడు. వారిని ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు. నేను వేరు పరిస్థితిని అంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు లోకంలో నుండి వేరు చేశాడు. దేవుని యొక్క ప్రత్యేకతను మన జీవితం ద్వారా దేవుడు చూపించాలనుకుంటున్నాడు. లోకమంతటిని దేవుడు శిక్షించబోతున్నాడు. దాని నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించబోతున్నాడు. అయితే దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. మరి ప్రత్యేకించినప్పుడు వాళ్ళకు వచ్చిన రోగాలు మనకు రావద్దు కదా.
వాళ్ళకు వచ్చిన కరోనా మనకు రావద్దు కదా, వాళ్ళకు వచ్చింది మనకు రావద్దు కదా అని అనుకుంటున్నారు. ఇది భౌతికమైనది. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు కొన్ని భౌతికమైన వ్యాధులు వస్తాయి. దీని గురించి కాదు అక్కడ దేవుడు చెప్పేది. మహా ఉగ్రత ఒకటి రాబోతుంది భూమి మీదకి. ఆ ఉగ్రత దినమందు మనుషులందరూ అనుభవిస్తున్న ఉగ్రత నుండి దేవుడు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. సో ఆ ఉగ్రత, దేవుని శిక్ష నుండి తప్పించుకునే సందర్భమే ఇది. కానీ మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలలో అందరికి వచ్చే సమస్యలు మనకు రావని కాదు. ఇంకా చెప్పాలంటే రక్షింపడ్డ వాళ్ళకే ఎక్కువ వస్తాయి భౌతికంగా సమస్యలు. సో మరి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కదా, మనకు రావద్దు కదా అని ప్రశ్న మనకు రావచ్చు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకత నీకు ఏ రోజు కనబడుతుందంటే దేవుడు లోకమంతటిని శిక్షించబోయే రోజున ఆ ప్రత్యేకత నీకు అర్థమవుతుంది. అదే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని ముద్ర లేని వారు ఎలా హింసింపబడతారు, దేవుని ముద్ర ధరించుకున్న వారిని దేవుడు ఎలా కాపాడుతూ వస్తాడు. ఇవన్నీ అంత్య దినములలో జరగబోయే సంఘటనలు. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 8వ వచనం చూడండి. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. చాలు. ఇప్పుడు ఫరో ముందు చెప్తున్న మాటలు ఇవి. ఫరో, నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషేని గెట్అవుట్ అన్నాడు కదా ఫరో. మోషే అంటున్నాడు, సరే నేను వెళ్తాను, ఒకరోజు రాబోతుంది, అందరూ వచ్చి మోకాళ్ళ మీద వంగి ఇక వెళ్ళండి అని బ్రతిమలాడుకునే రోజు రాబోతుంది. నీ సేవకులందరూ కూడా వస్తారు. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిన ఆ మాట చూడండి. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు ఏం చేస్తారు? నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఎవరి దగ్గరకు వచ్చి వాళ్ళు సాష్టాంగపడతారు? ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి మోకాళ్ళొంగి నమస్కారాలు పెట్టి, అయ్యా ఇక మీరు వెళ్ళండి, నీవును నీతో పాటున్న ప్రజలందరూ వెళ్ళండి అనే రోజు వస్తుంది. వాళ్ళందరూ మా కాళ్ళ మీద పడే రోజు వస్తుంది అని అన్నాడు. ఇన్ని రోజులు కొరడా పట్టుకొని ఆట ఆడించారు, కానీ ఇప్పుడు మా కాళ్ళ దగ్గర పడతారు మీరు. ఇదే ప్రవచనము అంత్య దినంలో నెరవేర్చబడబోతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఏం చేస్తారు? నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుదునని తెలుసుకున్నట్లు చేసేదను. ఆగండి. ఫైనల్గా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ రోజు లోకమంతా మనల్ని వ్యతిరేకిస్తుంది కదూ, క్రైస్తవ్యం అంటే చిన్న చూపు చూస్తుంది కదూ, క్రైస్తవులను హింసించడమే ముఖ్య గురిగా పెట్టుకున్నారు కదూ. ఒకరోజు రాబోతుంది వాళ్ళందరూ కూడా దేవుని సంఘాన్ని వ్యతిరేకించిన వారు, దేవుని సంఘాన్ని మోసం చేయాలనుకున్న వారు, వాళ్ళందరూ వచ్చి మన కాళ్ళ మీద పడి మొక్కే రోజు రాబోతుంది. ఆ రోజు లోకం తెలుసుకుంటుంది మనల్ని దేవుడు జ్యేష్ఠులుగా చేసుకున్నాడు, మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడని లోకము తెలుసుకోబోతుంది. సో ఏదైతే నిర్గమకాండంలో ఇజ్రాయెల్ పట్ల జరిగిందో అదే అంత్య దినములలో దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ఆ కార్యాలని చూడబోతున్నాం. శత్రువులను కూడా దేవుడు మనకు లొంగిపోయేటట్టుగా చేసే గొప్ప దేవుడు ఆయన. అయితే వెంటనే జరగదు, మధ్యలో 9 తెగులు అయిపోవాలి. మనం ఏం కోరుకుంటామంటే అన్ని సెకండ్స్లలో అయిపోవాలి, అనుకున్నట్టు క్షణాల్లో అయిపోవాలి, ఒక్కటి కూడా ప్రతికూలత ఉండొద్దు. దయచేసి గమనించండి, దేవుని టైమింగ్ ఒకటి ఉంటుంది. ప్రతిదీ దేవుడు ఒక నిర్ణయ సమయంలో జరిగిస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మోషే 9 సార్లు దేవుడు చెప్పిన మాటను వెళ్ళాడు, లోబడ్డాడు. ఇంకెన్నిసార్లు వెళ్ళాలి నాయన దేవుని ఫరో దగ్గరికి? ఒకసారి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. ఒకవేళ ఫరో దగ్గరికి వెళ్ళమని దేవుడు మనకు ఆజ్ఞాయిస్తే ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళం మనం? ఒక పని 3 సార్లు చేయమంటేనే మనకు విసుకొస్తుంది. 9 సార్లు వెళ్ళి మోషే ఫరోతో మాట్లాడాడు. ఈసారి 10వ సారి కూడా వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళాడు మోషే. కావుననే దేవుని బలమైన హస్తము వారిని ఎలా విడిపించిందో వారు చూడగలిగారు. సో లోబడడంలోనే గొప్ప దీవెన, అది మనము ఇక్కడ కూడా చూస్తున్నాం. 8వ వచనంలోనే లాస్ట్ మాట, ఒక మాట రాయబడింది. మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. ఫరో అన్నాడు, గెట్ అవుట్, ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించొద్దు అన్నాడు. మోషే లాస్ట్గా ఇవన్నీ చెప్పి ఎలా వెళ్తున్నాడట ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ సినిమాను ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఫరోతో మాట్లాడి, ఫరో సీరియస్గా మాట్లాడడం కాదు, ఎవరు సీరియస్ అవుతున్నారు ఇప్పుడు? మోషే అత్యాగ్రహముతో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఇక మోషే లోపల బీపీ వస్తే ఎట్లుంటుంది? మామూలుగా ఉండదు. ఏదో ఇన్ని రోజులు ట్రైనింగ్ అయింది కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టాడు, కానీ ఇక లాస్ట్ మూమెంట్లో
గెట్ అవుట్, ఇంకొకసారి నీ ముఖం చూపించొద్దు అన్నాడు. కాబట్టి ఇక ఫైనల్గా లాస్ట్గా తెగులు రాబోతుంది కనుక మోషే లోపడున్న ఆ ఆగ్రహం బయటకు వచ్చింది. మోషే అత్యాగ్రహముతో అక్కడి నుండి వెళ్ళిపోయాను. మోషేకి అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? దేవుడు ఇన్నిసార్లు అవకాశాన్ని ఇచ్చినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఒక వ్యక్తి మారకపోతే ఒక దైవ సేవకునికి వచ్చే ఆగ్రహం అది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడ దేవుని సేవకులు దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నా, వారు పరిచర్య చేసి 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 ఎంత చేసినా ఒకవేళ ప్రజల్లో మార్పు రాకపోతే వాళ్ళ లోపడొచ్చే ఆత్మావేశం అది. మోషే అత్యాగ్రహముతో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఈ మాట బైబిల్లో మీరు చాలాసార్లు చూస్తారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఎంతో ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. సర్ప సంతానం అని తిట్టాల్సి వచ్చింది. ఎందుకు? వారు వాక్యం విని మారుమనసు పొంది వచ్చిన వాళ్ళు కాదు, హృదయ కాఠిన్యముతో వచ్చిన వారు. వాళ్ళని చూస్తే యోహానికి కోపం వచ్చేసింది. యేసు ప్రభు ఎన్నోసార్లు కోపగించిన సందర్భాలు ఉన్నాయి. మార్పు చెందని మనుషులను చూసినప్పుడు ఆయన కోపం కలిగింది. ఒకసారి మనకు బైబిల్లో ఎహెచ్కేలు గ్రంథంలో ఎహెచ్కేలు యొక్క భావోద్రేకాలను గురించి కూడా బైబిల్లో దేవుడు రాశాడు. ఎహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఆత్మ నన్నెత్తి తోడుకుని పోగా నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకుని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఆగండి. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా ఎవరి చేత నడిపించబడుతున్నాడు? ఇప్పుడు ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఆ ఆత్మ చేత నడిపించబడుతున్న సమయంలో ఈయన భావోద్రేకాలు ఎలా ఉన్నాయి? నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు. దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు. ఒకవైపు నడిపిస్తుంటే ప్రశాంతత ఉండాలి కదా. ఏజ్కేల్ లోపల ఏం కలుగుతుందట? నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత, ఎందుకో బీపీ బాగా పెరిగిపోయింది, చాలా హై బీపీలో ఉన్నాడు. రౌద్రాగ్ని చేత నేను వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీద బలముగా వచ్చి నన్ను నడిపించిందని. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు యెహెజ్కేలు గారు అంతగా మనసులో రౌద్రాగ్ని కలిగి ఎందుకున్నాడు? ఏం జరిగింది అసలు అక్కడ అంటే 3వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. నీవు గ్రహింపలేని యేసు మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు నిన్ను ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి పంపిస్తున్నాను, నువ్వు చెప్పే మాటలేంటో అర్థం కాకుండా ఉండే అన్యజనుల మధ్యలోకి పంపట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమై దాన్ని గ్రహించే స్థితిలో ఉన్న ఇశ్రాయేలు మధ్యలోనికే పంపుతున్నాను. యెహోవా ఎవరో, యెహోవా మాటలేంటో, దేవుని మనసు ఏంటో బాగా తెలిసిన ఇశ్రాయేలు మధ్యలోనికే పంపుతున్నాను నిన్ను. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పబోతున్నావు. వాక్యం అంటే ఏంటో తెలియని ప్రజలు కాదు, దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలు కాదు. అలాంటి ప్రజల దగ్గరకు ఒకవేళ వెళ్ళి నువ్వు చెప్పినా వాళ్ళన్నా వింటారేమో, కానీ ఆల్రెడీ దేవుడు ఎవరో తెలిసి, వాక్యం ఏంటో తెలిసి, దేవుడు చేసే కార్యాలు ఏంటో తెలిసి అలాంటి ప్రజల మధ్యలోకి నువ్వు వెళ్ళినా వాళ్ళు వినరు అన్నందుకు కోపం వచ్చింది ఆయనకి. తర్వాత వచ్చిన చూడండి 7వ వచనం. అయితే ఇశ్రాయేల్ అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. చాలు. దేవుడు ఏమన్నాడంటే, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి నా మాటలు వాళ్ళతో పలకాలి. అయితే వాళ్ళు నీ మాట వినరు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొలక అయి ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. నువ్వు వెళ్ళి చెప్పినా వినరు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళి చెప్పాలి నాయన? నేను వీళ్ళు ఎట్లా వినరు కదా, చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి వినరని ముందే దేవుడు చెప్పి నువ్వు వెళ్ళి చెప్పాలి అంటాడు. ఎట్లాగూ వినరు కదా నాయన, నేను వెళ్ళి చెప్పడం ఎందుకు అంటే మళ్ళీ దానికి 11వ వచనం. బయలుదేరి ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారని చెప్పుమని ఆయన నాతో చెప్పి. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అదే పని చేస్తున్నాను నేను కూడా. వాళ్ళు వినని వినకపోని ఆది కాండం స్టార్ట్ చేసావా, వెళ్తూనే ఉండి ఇక ప్రకటన గ్రంథం దాకా. వాళ్ళు ఎట్లాగూ వింటలేరు నాయన, ఏం మార్పు రావట్లేదు, అంతగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, చెప్పినా ప్రయోజనం ఏం లేదు అన్నట్టు నో నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా చెప్పినందుకు ఇక ఇప్పుడు యెహెజ్కేలు గారికి కోపం మామూలుగా రావట్లేదు. ఇంత ప్రయాసపడి దేవుడు వాక్యాన్ని ప్రకటింపజేస్తుంటే ఈ ప్రజలు విననొల్లని ప్రజలు అయిపోయారు. ప్రజలు ఎప్పుడైతే హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని మాటకు లోబడట్లేదో అప్పుడు యెహెజ్కేలు యొక్క మనసులో రౌద్రాగ్ని పుట్టిందట. ఏ సేవకుడైనా నమ్మకంగా దేవుని పని చేస్తున్నప్పుడు ప్రజల జీవితాలలో దానికి స్పందన రాకపోతే, ప్రజలు పశ్చాత్తాపడి మారుమనసు పొందకపోతే వాళ్ళ లోపల ఆత్మావేశం తప్పకుండా వస్తుంది. ఈవెన్ పౌలు చరిత్రలో కూడా మనం అలాంటి చూస్తాం.
మోషే అత్యాగ్రహంతో అక్కడిని వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇక అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది అక్కడ. ఎప్పుడైతే ఒక సేవకుడు తీవ్ర స్థాయిలో కోపగించే స్థాయికి ఒక విశ్వాసి కానీ ఒక అన్యుడు కానీ వస్తాడో వారి జీవితానికి అది ముగింపుగా ఉండే రోజు రావచ్చు. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్కుని మనం నిర్లక్ష్యం చేసి 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 హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు ఒకరోజు దేవుడు మన విషయంలో కోపగించాల్సి వస్తుంది, దేవుని సేవకులు కూడా మన విషయంలో కోపంతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ దినము ఆ వ్యక్తికి బహు నష్టము వాటిల్లో పోతుంది. ఇక్కడ మోషే నిజంగానే వెళ్ళిపోయాడంటే మళ్ళా ఫరో ముఖం చూడలేదు ఇంకెప్పుడు. ఫరో కోరుకున్నది అదే కదా, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు. అదే జరిగింది. ఇక మరలా ఎప్పుడు ఫరో మోషే ముఖం చూసే పరిస్థితి రాలేదు. దేవుని మాటకు లోబడితే ఒక ఆశీర్వాదం, లోబడకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ ఒకసారి నిర్గమకాండం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశములో నుండి ఇజ్రాయేలును పోనీయుడాయెను. చాలు, కన్క్లూషన్ దేవుడు చెప్తున్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు మోషే ద్వారా దేవుడు చేశాడు, అయినా ఫరో వారిని వెళ్ళనివ్వలేడు. ఆయన హృదయం ఇంకా కఠినము చేయబడింది. 9 తెగులు వారి మధ్యలో జరిగిన 9 అవకాశాలు దేవుడు ఇచ్చినా ఫరో మార్పు చెందలేదు, ఇంకా కఠిన హృదయుడు అయ్యాడు, వారిని పోనివ్వలేదు. ఈ మాటల్ని చదివిన తర్వాత ఇప్పుడు రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి, లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పునందుని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఆనాడు ఫరోతో దేవుడు పలికిన మాట ఈరోజు విశ్వాసం గురించి పలకాల్సి వస్తుంది. దేవుని దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేశావు, హృదయాన్ని కఠినపరుచుకున్నావు, ఆ ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నావు అని ఆనాడు మోషే ఫరో ఎదుట పలికినట్టు ఈరోజు దేవుడు విశ్వాసం ఉద్దేశించి పలకాల్సి వస్తుంది ఈ మాట. ఆ మాటను మీరు మరలా గమనించండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము, దేవుని దయ, దేవుని కృప నువ్వు మారు మనసు పొందడానికి నీకు ఛాన్స్ ఇస్తుంది అని నువ్వు గ్రహించట్లేదు. నాకేముంది, నేను బాగానే ఉన్నాను, ఏ తప్పు చేసినా నాకేం నష్టం జరగట్లేదు, నేను ఎలా విచ్చలవిడిగా జీవించినా నాకేం నష్టం జరగట్లేదు అనుకుంటున్నారు చాలామంది. దేవుని అనుగ్రహమును గ్రహించట్లేదు. ఆ మాటను మీరు గమనించండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది ఒక అన్యుని గురించి చెప్పిన మాట కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని మాటకు మరలా విధేయత చూపించకపోయేసరికి, హృదయ కాఠిన్యమును బట్టి ఆ వ్యక్తి జీవిస్తున్న సరికి దేవుడు పలికిస్తున్న మాట ఇది. నీ ఉగ్రతను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. చివరిగా ఈ సందేశం యొక్క కన్క్లూజన్ ఏంటి అని అంటే, దేవుడు నీ జీవితంలో ఫరోకి ఇచ్చినంత దానికంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. ఎన్నోసార్లు నీ జీవితంలో చేస్తున్న పొరపాట్ల విషయంలో దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి, చిన్న చిన్న నష్టాలు కూడా జరిగాయి, అయినా బుద్ధి రాలేదు. ఇంకెంతకాలం నీ హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవునికి ఇష్టడుగా బ్రతకకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు? దేవుని మాటకు ఈ రోజైనా విధేయత చూపించండి. ఎక్కడ నీ జీవితంలో సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఎక్కడ నువ్వు మార్పు చెందవలసిన అవసరం ఉంది. ఇంతకాలం దేవుడు చూపించిన ఆ దీర్ఘశాంతమును నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఉగ్రత నుండి తప్పించుకుంటావు, లేదా నీవును నీ ఇల్లును విడవబడుతుంది. దేవుడు విడిచిన ఇల్లు బహుభయంకరమైన దుస్థితికి గురవుతుంది. ఇంతకాలం ఐగుప్తు దేశం మీద దేవుడు కనికరం చూపించాడు, ఇప్పుడు దేవుడే యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దేవుడు ఖడ్గం ధరించి వచ్చేదాకా చూడకండి. దేవుడు కృప చూపించినప్పుడే మారుమనసు పొందండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే జీవితాలను కట్టుకోండి. ఒక భయంకరమైన దుర్దినం రాబోతుంది. ఆ రోజు నువ్వు దేవుని బిడ్డల గుంపులో ఉండకపోతే, ఆ జ్యేష్ఠుల సంఘములో నువ్వు ఉండకపోతే, విడవబడిన స్థితిలో ఉంటే ఆ దినం బహు భయంకరం. దేవుని ఉగ్రతా దినము, దేవుని మహాదినము బహు భయంకరం.
అది యెహోవా దినము, ఆయన తీర్పు తీర్చే దినము. మనుషులు ఊహించలేరు అంత భయంకరమైన దుస్థితి భూమి మీద మానవునికి రాబోతుంది. ఇవన్నీ దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇంకా మనుషుల పరిస్థితి చూస్తుంటే ఇంకా లోకాశలు చావట్లేదు, ఇంకా లోకం 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 అనుకుంటూ పరిగెత్తుతున్నారు. దేవుని గురించిన చింత లేదు, దేవుని నీతి ఆయన రాజ్యాన్ని గురించిన ఆలోచన లేదు. ఎవరి జీవితాలు చూసినా చల్లారిపోయి ఉన్నాయి. నులువెచ్చని స్థితి ఒకవైపు అయితే, పూర్తిగా చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన స్థితిలో కొంతమంది ఉన్నారు. ఒక సంఘాన్ని గురించి అంటాడు, మీరు జీవించున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఎప్పుడో చచ్చిపోయారు, ప్రాణం లేదు లోపల, వరదలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. జీవితంలో ఎదురీదగలిగిన వారే విశ్వాసంలో ఉన్నట్టు. మనకు తెలుసు కదా, ప్రవహిస్తున్న ఒక చిన్న కాలువ లేదా నది ఉందనుకోండి, చేపలు ఎప్పుడు కూడా ఎలా ప్రయాణం చేస్తాయట, పైనుండి కిందికి ప్రవహిస్తుంటే వాటరు, చేపలు కింద నుండి పైకి ఈదుతూ ఉంటాయట. వాటి నేచర్ అది. కానీ చేప ఎప్పుడైతే చచ్చిపోతుందో ఏ డైరెక్షన్ ఉంటుంది? పైనుండి నీళ్ళు కిందికి ప్రవహిస్తున్నాయి, చేపలు ఎప్పుడు కూడా ప్రవాహానికి ఎదురుగా ఈదడానికి ట్రై చేస్తుంటాయి. ఒకవేళ ఆ చేప చచ్చిపోయింది అనుకోండి, ఏమవుతుంది? డైరెక్షన్ ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. ఈరోజు లోకం అనే ప్రవాహంలో అందరూ కొట్టుకొని పోతున్నారు. అందరిటే మనమటే. దేవుడు మనని ప్రత్యేకపరిచాడు. మీరు ఐగుప్తీయులతో సమానం కాదు, మీరు నా జ్యేష్ఠ సంతానం. మీరు లోకంకి వ్యతిరేకంగా మీరు పోరాడుతుంటారు. లోకంతో పాటు కొట్టుకొని పోయే స్థితిలో ఉండద్దు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. దానికి ఎదురీదాలి మీరు. ఏ రోజైతే స్పిరిచువల్గా నువ్వు చచ్చిపోతావో లోకంతో పాటు కొట్టుకొని పోతావు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, ఇక దేవుని పక్కన పెడతావు. లోకం ఏం చెప్తే అదే చేస్తావు. ఈరోజు నీ జీవితం వాక్యానుసారంగా నడుస్తుందా? దేవునికి విరుద్ధంగా లోకం వెళ్తున్న పద్ధతిలో నువ్వు వెళ్తున్నావా? నువ్వు ప్రత్యేకింపబడిన జనాంగంగా కనబడుతున్నావు. దేవుని బిడల ఆ ప్రత్యేకత ఈరోజు కనబడకపోవచ్చు, ఒకరోజు నువ్వు చూస్తావు దాన్ని. దేవుడు తన బిడలకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో ఒకరోజు తప్పకుండా చూస్తావు. లోకమంతటి మీదికి కలగబో మహా ఉగ్రత దినమందు దేవుడు తన బిడలను కాపాడుతూ వస్తాడు. ఆ రోజు కొరకు మనం సిద్ధపడుతూ ఉందాం. దేవునికి విధేయత చూపిద్దాం. హృదయ కాఠిన్యం ఉంటే తొలగించుకుందాం. మార్పు చెందవలసిన ఇంకా ఏమైనా ఉంటే ఈరోజు మార్చుకోవడానికి ఇష్టపడదాం. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.